కదా భరించుకుంటూ చూస్తాం. నయనతార గారు, యశ్ గారు మధ్యలో ఆ ఫైట్ సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్ కానీ కాదు, వచ్చినందుకు చూడాలి కదా అన్నది అయితే అనిపిస్తుంది. ఇంటర్వల్ బ్లాంక్ కొంచెం బాగానే అనిపిస్తుంది. ఫైట్ లేడీస్తో ఫైట్ ఉంటుందన్న అదైతే బాగా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏమో దండరా బాబు నీకు నిజంగా దండం ఎట్టి నుంచి ఎటు వెళ్ళిపోతుంది, ఏ స్టోరీ ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియదు. ఇంకా లాస్ట్ 20 నిమిషాలు అయితే ఆడు పిచ్చోడు అవడం కదా మమ్మల్ని పిచ్చోడు చేసాడు. నిజంగా థియేటర్లో నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అన్నంత ఫీల్ అయితే తెప్పించేసింది. 3 గంటల 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంది సినిమా. నిజంగా నెడివి వేస్ట్, స్క్రీన్ ప్లే వేస్ట్, స్టోరీ లైన్ ఏమీ లేదు సినిమాలో. గీతా మోహన్ దాస్ ఏమనుకుని తీసాడో నాకు అర్థం కాదు. కానీ యశ్ అయితే ఉన్న ఇమేజ్ని తగ్గించుకోవడం అయిందన్న సినిమాని తీసుకుని. నిజంగా సిగ్గుచేడు ఇలాంటి సినిమాని తీసుకుని. ముఖ్యంగా జాలపడవలసింది ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా 30% కూడా రికవర్ చేద్దాం లేదు తెలియదు. కానీ హాలీవుడ్ రేంజ్లో డిఓపి కానీ సెట్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి. హాలీవుడ్ రేంజ్లో అనుకున్నారు సినిమాని, అనుకుని తీశారు. కాకపోతే ఎవరికి అర్థం కాదు సినిమాని అయితే మాత్రం. మీరు 300 పెట్టుకున్నారు, 400 పెట్టుకున్నారు, సినిమాకి అయితే టోటల్ అమౌంట్ వేస్ట్ అని ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఒకసారి చూడడం ఇబ్బందిగా అనిపిస్తుంది. దయచేసి ఈ సినిమాని అవాయిడ్ చేయడం చాలా చాలా బెటర్. ఓవరాల్గా నా వరకు చూసుకుంటే పక్క యూనివర్స్కి ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. టాక్సిక్ మూవీ అట్టర్ ఫ్లాప్ సినిమా. థ్యాంక్ యూ. ఇవే కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే కుర్రాళ్ళకి అనమాట సినిమా. అంత యాక్షన్ మూవీ. ఆ కాల్పులు కానీ ఆ మామూలుగా లేవా ఫైట్లు కానీ ఆ సాంగ్స్ కూడా బాగున్నాయి, రొమాన్స్ అన్నీ బాగున్నాయి అనమాట. చాలా బాగుంది, చాలా బాగా చూపించి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బీజిఎం మాత్రం మామూలుగా లేదు. అలా బూస్ బంప్స్ వస్తాయి అనమాట. అట్లా ఉందన్నమాట మ్యూజిక్ అనమాట. చాలా బాగుంది. తందానే తానే నానే నానే తానే నానే అని అనిపించేసాడు మాత్రం సినిమా మాత్రం. యస్ మాత్రం చాలా బాగుంది సినిమా. అందరూ చూడండి అన్నమాట సినిమా చాలా బాగుంది. ఇంగ్లీషు, డచ్ అన్ని భాషలు కలిపి చేశాడు పోయా. ఇంకా పెళ్లి కాని వాళ్ళు మనలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుని ప్రతి ఒక్కడు టాక్సీకి రావాల్సిందే అంతే. మన క్రోముల్లోకి ఇంగ్లీష్ సినిమాలు చూడాల్సిన పనే పలేక ఇంగ్లీష్ సినిమాలు చూసే పని తప్పిపోయింది. ఇంగ్లీష్ సినిమాలు మనం చూడాల్సిన అవసరమే లేదంతే. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగులోనే 120 కోట్లు పెట్టి కొన్నాడు కాబట్టి ఈ సినిమా తెలుగులోనే 10,000 కోట్లు పక్క. 10,000 కోట్లు తెలుగులోనే, కన్నడలో 20,000 కోట్లు, తమిళ్లో 15,000 కోట్లు, టోటల్గా మొత్తం వరల్డ్ వైడ్ మొత్తం 1,00,000 కోట్లు టార్గెట్ అంతే. ఈ సినిమా ఖచ్చితంగా పోయా ఫోను ఖచ్చితంగా సినిమా ఉందబోయా. అబ్బా ఇంగ్లీష్ సినిమాలు అన్నింటి దాటేసిన అంతే. కేజీఎఫ్ సినిమాలో మనం ఏ రొమాన్స్ అయితే వేసామో ఇందులో ఆ రొమాన్స్ మనకు అందించాడు డైరెక్టర్ గారు. అమ్మా ఎవరా కానీ నువ్వు ఎక్కడున్నావు కానీ అబ్బా నీలాగా దయచేసి డైరెక్టర్లు అందరికి నేను చెప్పేది ఒకటే, ఆమెలాగా గీతూ మోహన్ దాస్ లాగా చేయండి. అందరూ ఆమెను చూసి మెచ్చుకోండి. డైరెక్టర్ అందరూ మగవాళ్ళు అందరికీ ప్రపంచం మొత్తం ఉన్న డైరెక్టర్లు మొత్తం గీతూ మోహన్ దాస్ చూసి నేర్చుకోవాలి. సినిమా అంటే అది మా బాధ. కేజీఎఫ్ సినిమాలో మేము మిస్ అయిన రొమాన్స్ మా బాధ ఈ సినిమాలో తీరిపోయింది. చాలు, ఈ జన్మకి ఇంకా చాలు. ఏంది పోయా సినిమా ఏంది పోయా. ఫస్ట్ హాఫ్లో ఫ్రెంచ్ భాషలో వస్తే ఉండబోయే సినిమా. అబ్బా తర్వాత డచ్ భాషలో, తర్వాత ఇంగ్లీష్లో రొమాన్స్. అర్థమైంది మాకు భాషతో పని పోలే వద్దు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే కాదు తెలుగు మీడియం వాళ్ళు కూడా అర్థం అవుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడాలా ఈ సినిమా. టాక్సిక్ సినిమా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే కాదు తెలుగు మీడియం చూడాలి. తెలుగులో 30% ఉంది. చెప్పు అడుగు. ఆపలేదా ఎక్కడ ఆపలేదు. ఎరుముడి సినిమా ఖచ్చితంగా బాగుంది. ఆగిదా? ఓ సారీ బారే. అవునా? సరే ఈ ఒక్క సినిమా ఏమి అనుకోపాకండి. ఇరుముడి సినిమానే సగం థియేటర్లు ఇది, సగం థియేటర్లు అది వేసండి. దయచేసి మన తెలుగు సినిమానే బతికించండి. కరెక్టే, ఇది తెలుగు సినిమా కదా. ఇది కూడా తెలుగు మీడియం సినిమానే, ఇంగ్లీష్ మీడియం సినిమా కాదు. ఇది ఫ్రెంచ్ మీడియం కాదు, డచ్ మీడియం కాదు. తెలుగులో డబ్బింగ్ అయింది తెలుగు సినిమా. మన తెలుగు మీడియం సినిమానే. ఖచ్చితంగా రావాలి, పిల్లలు రావాలి, ఫ్యామిలీ రావాలి. ఏ సైడ్ కూడా ఇచ్చారు జాగ్రత్తగానే. పిల్లల్ని జాగ్రత్తగా తోడుకొని రావాలి. కాబట్టి నేను పైన చెప్పేదా, పెళ్లి కాని ప్రతి ఒక్కడ మళ్ళంటి వాళ్ళు పెళ్లి కాని వాళ్ళందరూ ఈ సినిమా రావాలా, పండగ చేసుకుందాం అంతే. మనకు పండగ. మనం ప్రోముల్లో పోవాల్సిన పరివల్య అదే చూసా 3 గంటల సేపు. అబ్బా ఫోన్లో ఉంది, ఫోన్ తీసి చాలా చెప్పమంటావు. డబ్బులు నేను చింపేశారు కదా, ఏం చూడలేదా ఎవడుగా. 3 గంటల సినిమా లేడీ ఎర్ర చేసి
బాగుందన్న. అంటే ఫస్ట్ హాఫ్ చాలా లెందీ ఉంది, తెలుగు డబ్బింగ్ బాగాలేదు, బట్ ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ పెర్ఫార్మెన్సెస్ ఉన్న 4 క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది బాగుంది. నాకైతే యష్ వన్ మ్యాన్ షో. అండ్ కేఆర్ అద్వానీ పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఉంది. రుక్మిణి వసంత్ సర్ప్రైజింగ్, నయనతార గారిది సర్ప్రైజింగ్. సో ఓవరాల్ సినిమా వాస్ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్, వన్ టైం వాచబుల్. నాకైతే ఒకసారి చూడొచ్చు అంతే, రెండోసారి కష్టమే. పెట్టిన టికెట్ డబ్బులకి అయితే వర్త్ కాదు. అంటే టికెట్ రేట్స్ పెంచడం అనేది అయితే వర్త్ కాదు అనిపించింది అంతే. సాంగ్స్ ఏం లేవన్న, సాంగ్స్ అలా మూవీతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది. సాంగ్స్ అర్థం కాదు, మన లాంగ్వేజ్ కాదు, అది ఏదో గిబ్బరిష్ లాంగ్వేజ్, స్పానిష్ అని పెట్టారు. సో సాంగ్స్ మనకైతే వర్తి కాదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది, బట్ టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వాళ్ళు పెట్టిన ఖర్చు కనబడుతుంది. అండ్ యష్ వన్ మ్యాన్ షో, కంప్లీట్గా యష్ వన్ మ్యాన్ షో థియేటర్లో. ఒక క్యారెక్టర్ నయనతార గారి పెర్ఫార్మెన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది, చూడాలి అది ఆ థియేటర్లో చూడాలి. ఆవిడ హీరోయినా లేకపోతే ఏంటి అనేది. అండ్ మిగతా క్యారెక్టర్స్, హీరోయిన్స్ ఆర్ వర్త్ ఇన్ ద ఫిలిం, హీరోయిన్స్ ఆర్ ప్లస్ ఫర్ ద ఫిలిం. అండ్ యష్ ఆయన రాకింగ్ స్టార్, మామూలు కాదు. సో తండ్రి కొడుకుల్లాగా ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ కొడుకుగా ఒక సైకిక్ క్యారెక్టర్లో చేశారు, అది చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి ఫ్యూచర్లో ఏమైనా డాడీ అనాలంటే భయపడతారేమో అనే ఫీలింగ్ వచ్చింది. సో అదొకటి లేదు, కష్టమే. కేజీఎఫ్తో కంపేర్ చేద్దాం. రొమాన్స్ యానిమల్ లెవెల్లో ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేసామని, అది కూడా లేదు. రొమాన్స్ చాలా తక్కువ పెట్టారు, మీనింగ్స్ డైలాగ్స్ మటుకు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి. రొమాన్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చా, ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు కదా, కాసేపు ఫన్ ఉంటుందేమో థియేటర్లో అనుకున్నాం, కానీ అది లేదు. సో యాక్షన్ అన్న, యష్ గారు అంటే మనకు గుర్తొచ్చేది యాక్షన్, స్క్రీన్ ప్లే. ఆ యాక్షన్ స్క్రీన్ ప్లే తగ్గింది. అంటే స్క్రీన్ ప్లే మనకి టిపికల్ స్క్రీన్ ప్లే అర్థం కావాలి. ఒకప్పుడు మహేష్ బాబు గారితో 1 నేను ఒక్కడే సినిమా వచ్చింది, అది చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే, అర్థం చేసుకోలేక సినిమాని థియేటర్లో చంపేసాం మనం. ఇప్పుడు ఇది కూడా అలాగే అవుతుందేమో, ఎందుకంటే చాలామందికి అర్థం కావాలంటే టైం పడుతుంది. ఈ సినిమా చాలా టిపికల్ సినిమా, బట్ 3 hours 15 minutes లెంది. ఓటీటీలో కూడా చూస్తారంటే సినిమా కట్ చేసి ఓ 2 hours ఉన్న కుదిస్తే అంత లెంది అక్కర్లా, డైలాగ్స్ని క్రిస్పీ డైలాగ్స్ లాగా చేయగలిగితే అన్న బాగుంటుంది అనిపించింది. బాబాయ్ ల్యాక్ కాదు, పడుకుని లేసినా కూడా అదే డైలాగ్ కంటిన్యూ అవుతుంది అనమాట. కెమెరా వర్క్ చాలా బాగుంది అన్న, అదే అంటున్నా, టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి, కెమెరా వర్క్ చాలా బాగుంది, డిఓపి చాలా కష్టపడ్డారు. అండ్ గ్రాఫిక్స్ చాలా, విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. ఆ విఎఫ్ఎక్స్ చాలా న్యాచురల్గా ఉంది, పెట్టిన పెట్టుబడి కనిపిస్తుంది. బడ్జెట్ కనిపించింది అన్న, బడ్జెట్ బాగా అనిపించింది. డబ్బులు తిరిగి రావడం అనేది కష్టం. అంటే హై క్రేజ్ పెట్టారు కాబట్టి జనాలు ఎక్కువ రారు థియేటర్స్కి. తగ్గించేస్తే, రేట్లు తగ్గిస్తే అన్న వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే వన్ టైం వాచబుల్ అని చెప్తున్నాం. కష్టమే అన్న, కన్నడ ఆడియన్స్ కూడా నాకు తెలిసి చెప్పలేమన్నా, కష్టమే, చెప్పలేం కూడా కాదు, కష్టమే. అంటే అంత ఎక్కువ రేటు. ఇరుముడి, బ్యాక్ టు ఇరుముడి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సినిమా నుంచి బయటికి రావాలంటే అయితే ఇరుముడి లేదా విశ్వనాథ్ అండ్ సన్స్ ఇంకోసారి చూడాలి. ఈ రెండిట్లో ఏదో సినిమా చూస్తే ఈ సినిమా నుంచి బయటపడతాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.